శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, పురాణాల ప్రకారంగా తెల్లవారుజామున వచ్చే కలలు ఎక్కువ శాతం నిజమవుతాయని తెలియజేస్తున్నాయి. దానికి కారణం తెల్లవారుజాము అనగా మనకు మెలకువ వచ్చే సమయం. ఆ సమయంలో ముఖ్యమైన పని గురించి మనకి తెలియకుండానే మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. దాని తాలూకా ఫలితం లేదా జరగబోయే సంఘటన మనకు ఎంతో కొంత తెలుస్తుంది. ఆ విషయాల ఆధారంగా మనం ఊహించుకున్నదే కలగా వస్తుంది. అనగా వాటిల్లో ఎక్కువగా జరిగే అవకాశమే ఉన్నది. మనుషులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రాణికి కలలు వస్తాయి. సింహస్వప్నం అన్న మాట అలా పుట్టిందే. ఏనుగు కూడా కలలో సింహానికి భయపడుతుందట. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. రామాయణంలో త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన స్వప్నంలో రాముడు వచ్చి సీతమ్మను చేపట్టినట్టుగా, రావణుడు మరణించినట్టుగా కల వస్తుంది. అదే తర్వాత కాలంలో నిజమవుతుంది. అగ్ని పురాణం కూడా కలలు, వాటి ఫలితాలను వివరిస్తుంది. కలలు భవిష్యత్తుకు జరగబోయే వాటికి సంకేతాలని కొందరు విశ్వాసం. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని బలంగా నమ్ముతారు. శ్రీ